సాధారణంగా పదవి అంటే అలంకారం లేదా ఆ స్ట్రేచర్. కానీ ఇప్పుడు జగన్ ఇచ్చినటువంటి కొన్ని పదవులు కేవలం బాధ్యత మాత్రం. ఏదైతే వాళ్ళ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళని అరెస్టులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి తాజాగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. వీళ్ళు న్యాయ సహాయం కల్పించడం, భరోసా ఇవ్వడం, ఆత్మస్థైర్యాన్ని పెంచేలా ఈ టాస్క్ ఫోర్స్ పనిచేయబోతుంది. జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లాకి సిదిరెప్పల రాజు శ్యామ్, విజయనగరం బెల్లాని చంద్రశేఖర్ జోగారావు, విశాఖపట్నం భాగ్యలక్ష్మి కేకే రాజు, తూర్పుగోదావరికి సంబంధించి జక్కంపూడి రాజా వంగగాయత, పశ్చిమ గోదావరి కె సునీల్ కుమార్ యాదవ్, జయప్రకాష్ జేపీ, కృష్ణా జిల్లాకు మొండితోక అరుణ్ ఎమ్మెల్సీ, దేవభక్తుని చక్రవర్తి, గుంటూరు విడుదల రజని, డైమండ్ బాబు, ప్రకాశం డీజీఆర్ సుధాకర్ బాబు, వెంకటరమణారెడ్డి, నెల్లూరు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ, చిత్తూరు గురుమూర్తి ఎంపీ, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, అనంతపురం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, రమేష్ గౌడ్, కడప వచ్చేటప్పటికి సురేష్ బాబు, రమేష్ యాదవ్, కర్నూలు హఫీజ్ ఖాన్, సురేందర్ రెడ్డి. అంటే పాత జిల్లాల ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఇచ్చుకొచ్చారు. వీళ్ళందరికీ కూడా క్లియర్గా ఏదైతే న్యాయ సహాయం అవసరమైనప్పుడు న్యాయ సహాయం, లేదంటే పోలీసులు అరెస్టులు చేస్తున్నప్పుడు సహాయం చేయమని చెప్పేసి వాళ్ళకు ఒక బాధ్యత అప్పచెప్పారు. ఇది హోదా కాదు, బాధ్యత మాత్రమే. చేయగలుగుతారా లేదా వీళ్ళు అనేదే వీళ్ళ మీదన ఆ జిల్లాలో పార్టీ ఆధారపడి ఉంటుంది.